అసలు ఈ యజ్ఞాలన్నీ ఎందుకు చేస్తానంటే, మన శాస్త్రం, మన ఉపనిషత్తులు ఇవన్నీ ఏం చెప్తున్నాయంటే, ఎవడైతే ఇస్తాడో, త్యాగం చేస్తాడో వాడికి మళ్ళీ వస్తుంది. దానికి డబుల్ రేట్, అంటే దానికి పూర్తి, దానికి ఫలితము 100 రెట్లై మళ్ళీ వెనక్కి వస్తుంది. అది మన శాస్త్రం. అంటే ఇప్పుడు చూడండి, మన యుద్ధంలో ప్రాణాన్ని త్యాగం చేసామనుకో, మళ్ళీ అనేక అద్భుతమైన జీవితాలు నీకు వస్తాయని చెప్పి చెప్తున్నాయన్నమాట. అంటే ఏది నువ్వు ఇస్తావో దానికి అనేక రెట్లు నీకు మళ్ళీ వెనక్కి వస్తుందన్నమాట. అందుకని అందరూ ఏం చేసేవాళ్ళు అంటే ఇచ్చేస్తూ వచ్చేవాళ్ళు, ఇట్లా దాచుకునేవాళ్ళు కాదు, తన కోసమని పెట్టుకునేవాళ్ళు కాదనమాట, అట్లా ఇచ్చేయటం. సో అది కాకుండా ఏం చేసేవాళ్ళు వీళ్ళందరూ కూడా, ప్రకృతిలో ఉన్నటువంటి అన్ని శక్తులని ఆరాధించేవాళ్ళు. అన్ని శక్తులు అంటే ఇప్పుడు మానవుడికి వర్షం కావాలి, అగ్ని కావాలి, మేఘాలు కావాలి, అలాగే తర్వాత చంద్రుడు కావాలి, సూర్యుడు కావాలి. సో ఎందుకంటే సూర్యుడు వస్తేనే కదా మనకు అంటే నదీ నదాల్లో ఉన్నటువంటి జలం ఆవిరైపోయి అక్కడ మేఘాలుగా మారి మనకి పంటలకి పుష్టి వస్తుంది. అట్లాగే చంద్రుడు ఉంటేనే కానీ మనకి ఈ ఔషధులుగా ఏర్పడి మళ్ళీ తర్వాత వడ్లలో పాలు పోసుకోవటం కానీ ఇవన్నీ జరగటం చంద్రుడు ఉండటం వల్లే. కాబట్టి ఇట్లాగే వీళ్ళు ఏం చేసేవాళ్ళు, సూర్యుడిని ఆరాధించేవాళ్ళు.